ఒక కుర్రాడు తప్పలేక ఒక మాఫియా గ్యాంగ్ లో చేరాల్సి వస్తుంది. తర్వాత తను జాయిన్ అయి తప్పు చేశానని తెలిసేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. తన బాస్ కి ఇచ్చిన మాట ఏంటి, ఈ ప్రాసెస్ లో తను తన ఫ్రెండ్స్ ని ఎలా పోగొట్టుకున్నాడు అనేది మిగతా కథ. ఈ ఫ్యామిలీ మూవీ 2021 లో రిలీజ్ అయిన జపాన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఫుల్ గా చూసి నచ్చితేనే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో వెళ్తుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే చేసేయండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ముందుగా మనం సిటీలో ఉన్న 3 పవర్ఫుల్ మాఫియా గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి యకుజా, దీనికి లీడర్ హిరోషిమా. రెండోది కోయికోయ్, దీనికి లీడర్ మను. ఇక మూడోది పోలీస్ విభాగం, దీనికి హెడ్ జాన్. యకుజాకి ఇంకా కోయికోయ్కి అస్సలు పడదు. యకుజా ఏమో సౌత్ ఏరియాని రూల్ చేస్తుంది, కోయికోయ్ ఏమో నార్త్. ఇలా 2 డివిజన్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు 2 డివిజన్స్ ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఇక వీళ్ళ ప్లాన్స్ కి అడ్డుకట్ట వేసేందుకు ఉన్నదే పోలీస్ టీం. జాన్ లీడర్షిప్ లో ఉన్న ఈ యకుజాకి ఇంకా కోయికోయ్కి మధ్య చిచ్చులు పెట్టి ఇద్దరు కొట్టుకొని చంపేసుకున్నట్టు చేస్తారు. పోలీస్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మాఫియా అనేది సిటీలో ఉండకూడదు, దీనికి ఎంత నీచమైన పని అన్నా చేస్తాం అన్నట్టు ఉంటారు. ఇప్పుడే మూవీలోని హీరోని చూపిస్తారు, పేరు కెన్. ఆ రోజు హీరో తండ్రి చనిపోవడంతో ఆఖరి చూపు చూసేందుకు వెళ్తాడు. హీరో తండ్రి కూడా మాఫియాలో పనిచేసే గూండా. ఆ గొడవల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ ఏనాడు కొడుకుని ప్రేమగా చూసింది లేదని హీరో అంతగా పట్టించుకోడు. ఫ్యూనరల్స్ తర్వాత పోలీస్ జాన్ హీరోని కలిసి, మీ నాన్న ఉత్త ఎదవా, నేను చెప్పింది వినలే, సో అందుకే చచ్చాడు, నువ్వైనా విను, బాగుపడతావా అని అంటాడు. దానికి హీరో ఒప్పుకోడు. హీరోకి అసలు ఈ మాఫియా గ్యాంగ్స్ అంటేనే నచ్చదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోనే లైఫ్ ని అల్లరి చిల్లరగా గడుపుతూ ఉంటాడు. ఏవో చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ పైసలు సంపాదిస్తాడు. ఒక రోజు హీరోకి ఒక కార్ కనిపిస్తుంది. అందులో ఉన్న డ్రైవర్ చిన్న పిల్లగాడికి డ్రగ్స్ అమ్ముతుంటాడు. వెంటనే హీరో వాడిని కొట్టి డబ్బులని డ్రగ్స్ కొట్టేస్తాడు. డబ్బులని వద్ద పెట్టుకుని డ్రగ్స్ ని సముద్రంలో పడేస్తాడు. దీని తర్వాత మనకు సౌత్ లోనే పవర్ఫుల్ అయిన యకుజా గ్యాంగ్ లీడర్ అయిన హిరోషిమాని చూపిస్తారు. ఒక రెస్టారెంట్ కి డీలింగ్ కోసం వెళ్తారు. అందులో హీరో అండ్ గ్యాంగ్ కూడా ఉంటారు. అందరూ కస్టమర్స్ యకుజాని చూసి భయపడతారు. కానీ హీరో ఒక్కడే ధైర్యంగా కూర్చుంటాడు. బికాస్ హీ డజంట్ కేర్. ఆడ ఎవరు ఉన్నారు అనేది హీరోకి అనవసరం. సడన్ గా ఆ టైంలోనే రెస్టారెంట్ లోపలికి ఎవరో కొందరు గూండాలు గన్స్ తో ఎంటర్ అయ్యి యకుజా మీదకి అటాక్ చేస్తారు. హిరోషిమాని షూట్ చేద్దాం అనుకుంటారు. కానీ హీరో ఒక్కడే వాళ్ళతో ఫైట్ చేసి హిరోషిమాని సేవ్ చేస్తాడు. పోలీసులు వస్తున్న టైంలోనే హీరో అండ్ గ్యాంగ్ పారిపోతారు. కట్ చేస్తే హిరోషిమా తన ప్రాణాలు కాపాడినందుకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామని హీరోని పిలిపిస్తాడు. హీరో ఏంటో అనుకుని వెళ్తే తన గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. మేము అసలు డ్రగ్స్ బిజినెస్ జోలికి వెళ్ళాము, మాది సెటిల్మెంట్సే అని అంటాడు. అయినా సరే హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. నేను నిన్న మిమ్మల్ని సేవ్ చేయడానికి కాదు, వాడిని కొట్టింది నాకు డిస్టర్బెన్స్ గా ఉండే, అందుకే కొట్టినా అంటాడు. హీరో తండ్రి గురించి కూడా హిరోషిమాకి తెలుసు. సరే ఫ్యూచర్ లో ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని హిరోషిమా కార్డ్ ని హీరోకి ఇస్తాడు. హీరో వెళ్లిపోతాడు. ఒక కార్ లో కొందరు గుండాలు వచ్చి ఒంటరిగా ఉన్న హీరోని కిడ్నాప్ చేస్తారు. కట్ చేస్తే ఒక ఫ్యాక్టరీలో హీరో కళ్ళు తెరుస్తాడు. మొదట్లో హీరో డ్రగ్స్ ని కొట్టేసి సముద్రంలో పడేస్తాడు కదా, అవి ఎవరో కాదు, నార్త్ ని రూల్ చేస్తున్న కోయికోయ్ వాళ్ళ. ఆ డ్రగ్స్ కొన్ని లక్షలు విలువ చేస్తాయి. వాటిని స్పాయిల్ చేసిన హీరోని అతని ఫ్రెండ్స్ ని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతారు. యజుకా వాళ్ళు వేరే క్లీన్ సెటిల్మెంట్స్ చేస్తారు. కోయికోయ్ వాళ్ళు డిఫరెంట్. డ్రగ్స్, అమ్మాయిలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ. లీడర్ మను వచ్చి వీళ్ళని ఇలాగే వదిలేస్తే మళ్ళీ తప్పును చేస్తారు, చంపేద్దాం అని చెప్పి షిప్ యార్డ్ కి తీసుకెళ్తారు. హీరోని బంధించడంతో ఫైట్ చేయలేకపోతాడు. తను చేసిన తప్పుకి ఫ్రెండ్స్ బలి అవుతున్నారని చాలా బాధపడతాడు. హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బాడీ ఆర్గన్స్ అమ్మేద్దామని మను అనుకుంటాడు. పాకెట్ లోంచి హిరోషిమా ఇచ్చిన కార్డ్ బయటపడుతుంది. దాన్ని చూసిన మను వీళ్ళు వాళ్ళ మనుషులే అనుకుని వదిలేస్తారు. మాఫియాలో ఒక రూల్ ఉంది, శత్రువులను చంపుకోవాలంటే అవతల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ డ్రగ్స్ పోయింది అనేది చిన్న మ్యాటర్ కాబట్టి మను హీరో గ్యాంగ్ ని వదిలేస్తాడు. ఒకవేళ వదలకుంటే హిరోషిమా మను గ్యాంగ్ లో మెయిన్ పర్సన్ ని చంపుతాడు. ఇది వాళ్ళు పెట్టుకున్న రూల్. సో ఎట్టకేలకు హిరోషిమా వల్ల హీరో సేవ్ అవుతాడు. ఆ కృతజ్ఞతతోనే హీరో యజుకాలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. పద్ధతి ప్రకారం రిచువల్ ని చేసి హిరోషిమా గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు హీరో. తర్వాత హిరోషిమాకి ప్రియ శిష్యుడుగా హీరో పేరు తెచ్చుకుంటాడు. గ్యాంగ్ పనుల్లో యాక్టివ్ గా పాల్గొంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. గవర్నమెంట్ నుండి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. సౌత్ లో రెడ్ లైట్ ఏరియాని నిర్మూలించాలని పోలీసులు అనుకుంటారు. దీంతో నార్త్ వాళ్ళకి సౌత్ ని దక్కించుకోవాలని చూస్తారు. సో ఇద్దరికి గొడవలు జరగబోతాయి. ఈ టైం ని పోలీసులు యూజ్ చేసుకుని ఇద్దరికి గొడవలు పెట్టాలని చూస్తారు. ఇది ఇలా ఉంటే యజుకాలో సీనియారిటీని బట్టి ఒక మెంబర్ ని లెఫ్టినెంట్ గా చేస్తారు. అంటే బాస్ తర్వాత పొజిషన్ అది. డేవిడ్ లెఫ్టినెంట్ అవుతాడు. బాస్ హీరోని ఒపీనియన్ అడుగుతాడు. డేవిడ్ లెఫ్టినెంట్ అయినందుకు హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత హీరోకి ఒక కాల్ వస్తుంది. హిరోషిమా నడిపే ఒక క్లబ్ కి నార్త్ మాఫియా వాళ్ళు వచ్చి అల్లరి చేస్తుంటారు. కోపంతో ఊగిపోయిన హీరో వెంటనే అక్కడికి వెళ్లి గొడవ పడతాడు. కోయికోయిలో చీఫ్ మెంబర్ అయిన కవయమా హీరోని తిడుతూ ఇన్సల్ట్ చేస్తాడు. మీ బాస్ ముసలోడికి చెప్పు, ఏజ్ అయిపోయిందని, సౌత్ ని మాకు ఇచ్చేయమని చెప్పురా అని కూస్తాడు. దీంతో కంట్రోల్ తప్పిన హీరో కవయమా తల పగలగొడతాడు. హీరో వీడిని కొట్టడం వల్ల ఫ్యూచర్ లో పెద్ద గొడవలు జరగబోతుందని అర్థమవుతుంది. అప్పుడే హీరో హీరోయిన్ ని చూసి లవ్ లో పడతాడు.
అవుతాడు. పేరు యోధ. ఈమె ఈ క్లబ్ లోనే డాన్సర్ గా పనిచేస్తుంది. ఇది ఆమెకి పార్ట్ టైం. యాక్చువల్ గా తను BA స్టూడెంట్. అనాథ కావడం వల్ల డబ్బు కోసం ఈ పని చేస్తుంది. హీరోయిన్ కి కూడా హీరో నచ్చుతాడు. కానీ గుండా అయిన తనని లవ్ చేయకూడదని మనసులో అనుకుంటుంది. హీరో ఏమో తనతో జీవితాంతం ఉండిపోవాలనుకుంటాడు. ఇది ఇలా ఉంటే ఇరువురు గ్యాంగ్స్ కి గొడవ పెట్టిన హీరోని డేవిడ్ తిడతాడు. బాస్ డేవిడ్ ని ఆపి కాంప్రమైజ్ కోసం మను వద్దకు వెళ్తాడు. వాడు చిన్న పిల్లోడు. దీనికి మీరు హడావిడి చేయాల్సిన అవసరం లేదని హిరోషిమా అంటాడు. కానీ దానికి మను ఒప్పుకోడు. హీరోని చంపాల్సిందే అంటాడు. దీంతో కోపం వచ్చిన హిరోషిమా మనుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేసావని హీరోని అడిగితే వాడు మిమ్మల్ని అవమానించాడు, అందుకే కొట్టాల్సి వచ్చిందని బాస్ తో అంటాడు. దీనికి కూడా బాస్ హీరోని పొగుడతాడు. అంటే బాస్ మీద హీరోకి ఎనలేని గౌరవం, అభిమానం ఉంటాయి. నెక్స్ట్ డే ఫిషింగ్ కోసం అని హీరో, బాస్, హిరోషిమా, హీరో ఫ్రెండ్ ఒహరా కారులో వెళ్తుంటారు. హీరో బాస్ ని ఎలా చూస్తాడో ఒహరా కూడా హీరోని అలా గౌరవిస్తాడు. అప్పుడే బైక్ మీద కవయామా వచ్చి హిరోషిమా మీద గన్ ఫైరింగ్స్ చేస్తాడు. హీరో హిరోషిమాని సేవ్ చేస్తాడు. కానీ ఈ గన్ ఫైరింగ్స్ లో ఫ్రెండ్ అయిన ఒహరా చనిపోతాడు. ఇదంతా సౌత్ కోసం మను వెనుక నుండి వేసిన ప్లాన్. ఒహరా ఫ్యూనరల్స్ ని గౌరవప్రదంగా బాస్ జరిపిస్తాడు. హీరో మాత్రం గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఎప్పుడెప్పుడు డిశ్చార్జ్ అవుదాం, కవయామని ఎప్పుడెప్పుడు వేసేద్దామని హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే పోలీసులు వచ్చి ఆవేశంలో మీరు ఇప్పుడు ఏ తప్పు నిర్ణయం తీసుకోకండి, కొన్ని డేస్ వెయిట్ చేయండి, మేము చూసుకుంటామని జాన్ అంటాడు. సరే అని కవయామా మ్యాటర్ ని బాస్ పక్కన పెడతాడు. కానీ హీరో దీనికి ఒప్పుకోడు. ఆ కవయామా గాడిని చంపితేనే తన ఫ్రెండ్ కి ఆత్మశాంతి దొరుకుతుంది అంటాడు. ఇది ఇలా ఉంటే ఒక రోజు కవయామా క్లబ్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ అందుతుంది. డిశ్చార్జ్ అయిన హీరో వెంటనే వాడిని చంపేందుకు గన్ తో వెళ్తాడు. బాత్రూమ్ లో ఒంటరిగా ఉన్న కవయామని హీరో ట్రాప్ చేసి పట్టుకుంటాడు. వాడిని షూట్ చేసే లోపే పక్క నుండి లెఫ్టినెంట్ డేవిడ్ కత్తితో వచ్చి వాడిని చంపేస్తాడు. హీరో షాక్ అయిపోతాడు. డేవిడ్ కి కూడా కవయామని చంపాలని ఉంటుంది. కానీ యకుజాకి లెఫ్టినెంట్ అవసరం చాలా ఉందని ఈ హత్య నేరాన్ని హీరో తన మీద వేసుకుంటాడు. పోలీసులు వచ్చే టైంలోనే హీరో కత్తిని తీసుకుని పారిపోతాడు. లాస్ట్ టైం గా హీరో తను లవ్ చేస్తున్న హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. ఇద్దరు మానసికంగా శారీరకంగా దగ్గర అవుతారు. మార్నింగ్ లేచి చూస్తే హీరో టేబుల్ మీద హీరోయిన్ కోసం డబ్బును పెట్టి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత హీరో జైలుకి వెళ్లే ముందు బాస్ ని కలుస్తాడు. నువ్వు నన్ను గర్వపడేలా చేస్తావని బాస్ హిరోషిమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. హీరోయిన్ కి ఈ మ్యాటర్ తెలిసి చాలా బాధపడుతుంది. హీరో లెఫ్టినెంట్ చేసిన నేరాన్ని తన మీద వేసుకుంటాడు. కోర్టు ఇతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధిస్తుంది. కట్ చేస్తే హీరో 14 సంవత్సరాల తర్వాత జైలు నుండి రిలీజ్ అవుతాడు. బాస్ ని కలిసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాస్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. డేవిడ్ హీరోకి రుణపడి ఉంటాడు. కానీ యకుజా పని అయిపోయిందని, తన పవర్ ని ఎప్పుడో కోల్పోయిందని హీరోకి తెలుస్తుంది. సౌత్ ని కూడా కొయ్యి దక్కించుకొని రాజ్యం వెళ్తుంటారు. సిటీ రూపురేఖలే మారిపోయి ఉంటాయి. యకుజా గ్యాంగ్ మొత్తం పని మానేసి మామూలు జీవితం గడుపుతుంటారు. యకుజాలో ఉంటే పోలీసులు కొయ్యలు వాళ్ళని ప్రాణాలతో వదలరు అని వాళ్ళకి అర్థమైపోతుంది. రాను రాను యకుజా సంఖ్య తగ్గిపోయింది. వీళ్లకు ఎవరు సెటిల్మెంట్స్ ఇవ్వరు, ఫండ్స్ కూడా లేవు. ఫైనాన్షియల్ గా యకుజా డౌన్ అయిపోయింది. మాఫియాలో యకుజా చాప్టర్ క్లోజ్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే రీసెంట్ గానే బాస్ కి క్యాన్సర్ ఉందని బయటపడుతుంది. అతనికి కూడా టైం దగ్గర పడింది. సో బాస్ హీరోని వేరే పని వెతుక్కోమని చెప్తాడు. కానీ హీరో యకుజా మెంబర్ గానే ఉంటా అని మొండి పట్టుపడతాడు. హీరో తన రెగ్యులర్ గా వెళ్లే ఐకో రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ ఐకో హీరోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో పాత ఫ్రెండ్ అయిన మాసూం రెస్టారెంట్ కి వస్తాడు. హీరోని చూసి హ్యాపీగా ఫీల్ అయి హగ్ చేసుకుంటాడు. కానీ తనతో ఉండటం ఎవరైనా చూస్తే నాకు పని దొరకదు, మళ్ళీ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, హ్యాపీగా నార్మల్ లైఫ్ ని జీవిస్తున్నా అని చెప్తాడు. హీరో హీరోయిన్ గురించి అడిగితే నేను కనిపెడతాలే, సరే బాయ్, మళ్ళీ ఎవరైనా చూస్తారని చెప్పి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు మాసూం కూడా యకుజా మెంబర్. కానీ ఇప్పుడు పని మానేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కూతురు కూడా ఉంటుంది. కన్స్ట్రక్షన్ లో పని చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ యకుజా మెంబర్ గా ఉన్న హీరోతో కలిసి ఉండటం ఎవరైనా చూస్తే ఇక మాసూం పని అవుట్. సో బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు. ఈ డజన్ వాండే కనెక్షన్ విత్ హీరో అంతే. రెస్టారెంట్ కి అప్పుడే ఒక కుర్రాడు వస్తాడు. హీరో వాడిని చూస్తే కుర్రతనంలో వాడిని వాడే చూసుకున్నట్టు ఉంటుంది. వాడు ఎవడో కాదు, రెస్టారెంట్ ఓనర్ అయిన ఐకో కుమారుడు కిమురా. చిన్నప్పుడు హీరో చేసే పనులను చూసిన కిమురా పెద్ద ఫ్యాన్ అయిపోతాడు. కానీ మంచిగా చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటాడు అనుకుంటే వీడు కూడా మాఫియా గ్యాంగ్లు గొడవలని తిరుగుతూ ఉంటాడు. హీరోని కిమురా క్లబ్ కి తీసుకెళ్తాడు. అప్పుడే డేవిడ్ కిమురా చేత యకుజా ముసుగు వెనుక అడ్డమైన పనులు చేపిస్తున్నాడని తెలుస్తుంది. కోపంతో ఊగిపోయిన హీరో వెంటనే డేవిడ్ వద్దకు వెళ్లి గొడవకు దిగుతాడు. డేవిడ్ ఫండ్స్ కోసం డ్రగ్స్ ని కిమురా చేత అమ్మిపిస్తాడు. యకుజాని రన్ చేయాలంటే పైసలు కావాలి, సో తప్పలేక ఇలా చేస్తున్నా అని డేవిడ్ అంటాడు. కట్ చేస్తే హీరోకి హీరోయిన్ అడ్రస్ తెలుస్తుంది. వెంటనే తనని వెళ్లి కలుస్తాడు. హీరోకి హీరోయిన్ కి ఒక పాప పుట్టి ఉంటుంది, పేరు జాస్మిన్. ఇన్ని రోజులు తనని జాగ్రత్తగా పెంచాను, మళ్ళీ నువ్వు మా లైఫ్ లోకి రాకు అని హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ తండ్రిగా కాదు, నీకు ఒక ఫ్రెండ్ లాగా జాస్మిన్ ని మీట్ అవుతా అని చెప్పి హీరో అంటాడు. సరే అని హీరోయిన్ హీరో తన ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటుంది. దీనికి హీరో యకుజా నుండి అఫీషియల్ గా ఎగ్జిట్ అయిపోవాలి. యకుజాతో ఏ కనెక్షన్ ని పెట్టుకోదు, అలా అయితేనే అందరికి మంచిది. హీరో బాస్ కి చెప్పి ఎగ్జిట్ అయిపోతాడు. బాస్ కూడా చాలా హ్యాపీ. అండ్ క్యాన్సర్ తో పోరాడుతున్న అతను కూడా చనిపోతాడు. యకుజా మొత్తం కన్నీరు మున్నీరు అవుతుంది. ఇక హీరో హీరోయిన్ జాస్మిన్ లు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు. తర్వాత కాయ్ లీడర్ అయిన మను యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉన్న కిమురాని పిలిచి తన గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని కోరుతాడు. కానీ కిమురా యాటిట్యూడ్ తో ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడే మను ఒక మాట అంటాడు, నీ తండ్రిలాగా నీకు బాగా కొవ్వుంది, నీ తండ్రిలాగే చస్తావా ఏంది అని అనగానే కిమురాకి కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో మాసూం వర్క్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిపిస్తాడు. హీరో మాసూం ఇంకా ఒక కామన్ ఫ్రెండ్ మండీకి వెళ్తారు. హ్యాపీగా ఉన్నారు కాబట్టి
కామన్ ఫ్రెండ్ ఒక ఫోటో తీస్తాడు. హీరో ఎంత వద్దన్నా అతను వినడు. కట్ చేస్తే ట్విట్టర్ లో హీరో పిక్చర్స్ వైరల్ అయిపోతాయి. యకుజాలో పనిచేస్తున్న హీరోకి కామన్ పీపుల్ తో లింక్ ఉంది. వెంటనే వాళ్ళని సిటీలోంచి బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వాళ్ళు రీపోస్ట్లు చేస్తుంటారు. దీంతో మాసూమ్ ని పనిలోంచి తీసేస్తారు. అతని ఫ్యామిలీ అతని వదిలేసి వెళ్ళిపోతారు. మాసూమ్ జీరో అయిపోతాడు. సిటీ అంతా సెన్సేషన్ అయిపోతుంది. ఇక హీరోయిన్ కి తన కూతురికి కూడా హీరోతో సంబంధం ఉందని అందరికి తెలిసిపోతుంది. హీరోయిన్ ని పనిలో నుండి పీకేస్తారు. ఇంకా జాస్మిన్ ని వాళ్ళ స్కూల్లో అందరూ హేళన చేస్తారు. ఈ ఇన్సల్ట్ ని భరించలేక హీరోని తిట్టేసి పంపించేస్తుంది. నువ్వు తిరిగి రావడం వల్లే లైఫ్ తలకిందులైంది. మళ్ళీ మొహం చూపే కానీ హీరోయిన్ అంటుంది. బాధలో ఉన్న హీరో గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు పోలీస్ జాన్ వచ్చి కిమెరాతో తన తండ్రిని చంపింది కొయికే మాఫియా లీడర్ అయిన మను అని చెప్పి ట్విస్ట్ ఇస్తాడు. కిమెరా తండ్రి యకుజాలో ఒక మెంబర్ గా ఉండేవాడు. గొడవల్లో మను కిమెరా తండ్రిని చంపేస్తాడు. ఇది విన్న కిమెరాకి ఆవేశం కట్టెలు తెంచుకుంటుంది. మనుని చంపడానికి బయలుదేరుతాడు. ఇంకోవైపు హీరోకి మ్యాటర్ తెలిసి తనే ముందుగా వెళ్లి మనుని చంపేస్తాడు. ఎలాగో హీరో 14 ఏళ్లు జైల్లో గడిపాడు. ఇంకో 14 ఏళ్లు పెద్ద విషయం ఏమి కాదు. ప్లస్ హీరో జీవితం సంకనాకిపోవడానికి కారణం మను. కిమెరాకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకున్న హీరో వెళ్లి మనుని చంపేస్తాడు. హీరో జైలుకి వెళ్లే లోపు హీరోయిన్ కి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ లో సారీ చెప్పి ఐ లవ్ యూ చెప్తాడు. తర్వాత అక్కడికి మాసూమ్ వచ్చి హీరోని కత్తితో పొడిచి చంపేస్తాడు. నీ వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్, అందరి జీవితాల్లో ఆగమైంది నీ వల్లే, నువ్వు చస్తే హ్యాపీగా ఉంటారని మాసూమ్ ఏడుస్తూ హీరోని చంపేస్తాడు. హీరో కూడా మాసూమ్ మాటలని యాక్సెప్ట్ చేస్తాడు. హీరో మాసూమ్ కి సారీ చెప్పి చనిపోతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఒక చిన్న బ్యాడ్ డెసిషన్ వల్ల ఎందరి జీవితాలు పాడైతాయో ఈ మూవీలో క్లియర్ గా చెప్పారు. ఒకవేళ హీరో మను వాళ్ళ డ్రగ్స్ ని కొట్టేయకుండా ఉండి ఉంటే అతని జీవితం పీస్ఫుల్ గా ఉండేదేమో, ఎవరికి తెలుసు. అండ్ యకుజాలో జాయిన్ అయ్యాడు. దాని వల్ల గొడవలు పెరుగుతాయే కానీ తగ్గవు. అండ్ 1 month తర్వాత హీరో కూతురు జాస్మిన్ కిమెరాని కలుస్తుంది. నా తండ్రి మంచోడా చెడ్డవాడా చెప్పు, నాకు ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది అంటుంది. ఇది విన్న కిమెరా స్మైల్ ఇచ్చి హీరో గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.